వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కర్నూలు పోతున్నాము. ఎందుకంటే మా డాడీ ఎల్ఎల్బి ఎగ్జామ్స్ నాకు అట్లా ఇది హెడ్ పైన గుల్ల మాదిరి అయింది. డాక్టర్ కాడ చూపించుకునే పోతున్నాము. మా తమ్ముడు రెడీ అయిపోయినాడు. నేను ఇంకా జుట్టు ఆపుకొని రెడీ కావాలా. మా మమ్మీ స్నానం చేస్తుంది. మా డాడీ రెడీ అవుతున్నాడు. ఇంకా రెడీ అవుతున్నాను. మా ఆయన ఇంకా పిల్లలకి ఫుడ్ వేసి రెడీ కావాలి. సో ఈరోజు కర్నూలుకి వెళ్తున్నాం కాబట్టి మా పిల్లలకి ఫుడ్ ఇప్పుడే పెట్టేస్తున్నాడు మా ఆయన. అవి పడుకోయినాయి. చికెన్ పెట్టేస్తున్నాడు. లేట్ అవుతుందని, నైట్ అవుతుందేమో అని ఇప్పుడే పెట్టేస్తున్నాడు. దాంట్లోకి ఎక్కువ పెట్టేసి పాలన్నం కూడా పెట్టి వెళ్తాం. నైట్ అయిపోతాయి. చూడండి ఎట్లా వస్తున్నాయి అవి. చికెన్ స్మెల్ చూసి నిద్రపోయినట్టు కూడా లేసి వస్తున్నాయి చికెన్ కోసం. దాంట్లోకి రోజు ఒక ½ కేజీ కైమ కొట్టించుకొస్తాడు. పొద్దున సాయంత్రం పెట్టేస్తాడు. మధ్యాహ్నం పాలన్నం అట్లా పెట్టేస్తాడు దాంట్లోకి. మాకంటే పిల్లలు ఎక్కువ ఇష్టము. వాళ్ళమ్మ చనిపోయిందని ఎక్కువ ప్రేమతో చూసుకుంటాడు దాన్ని. చిన్నగా ఉన్నాయి అవి. ఇంకా పెద్ద అయ్యే వరకు ఇక్కడే ఉంచుకోవాలని నేను పంపించేస్తానన్నాను. నేను ఒక్కొక్కనాడు. మనమైతే కర్నూలుకి బయలుదేరినాం. మా డాడీ డ్రైవింగ్ చేస్తున్నాడు. మా తమ్ముడు ఎవరిని ముందరికి రానియాడు ఫ్రెండ్స్. గర్ల్స్ వెనకాల కూర్చోవాలంట, బాయ్స్ ముందరకు వచ్చాలంట. మళ్ళా బాయ్స్ ముందరకు వచ్చి కూర్చుంటా అంటే కూడా అలౌ చేయడు వీడు. చాలా కుళ్ళు వీనికి. లైట్గా వర్షం పడుతుంది. లారీలు అవన్నీ పోతున్నాయి. క్లైమేట్ చాలా బాగుంది. ఇప్పుడు డోన్లో కొత్తగా కట్టిన సాయిబాబా గుడి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. హైవే పక్కనే ఫ్రెండ్స్. ఇదో ఫ్రెండ్స్ కొత్తది. చాలా మంది వచ్చినారు ఫ్రెండ్స్ ఓపెనింగ్కి. మేము పోయింటమే. ఒక రోజు మీకు దానికి పోయి వీడియో పెడతా. ఇక్కడ చూడండి, ఇది హైవే రోడ్ అయినా కూడా వర్షాలకి మొత్తం అక్కడక్కడ గుంతలు పడింది. చూడండి అన్ని గుంతలు ఉన్నాయి. ఇప్పుడే మేము వెల్లుర్తి దాటినాము. మా పిల్లలు సాంగ్స్ పెట్టుకుంటారని గొడవ పడుతున్నారు. అక్కడ చిన్న టేకుడు దగ్గర ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని అట్లా ముందుకు వెళ్తున్నాం. అయితే ఇప్పుడే ఆంజనేయ స్వామి చిన్న టేకుడు దగ్గర ఉండే ఆంజనేయ స్వామి గుడి దగ్గరకు వచ్చాము. పని చూసుకోబెట్టి మొక్కు మొన్న శనివారం కొట్టినాయండి. ఇప్పుడే మనం ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకొని బయలుదేరుతున్నాం. ఫ్రెండ్స్, మా డాడీ వాళ్ళు చిన్నప్పుడు పెరిగిన ఊరు పెద్ద టేకురు. 20 years ఉన్నారంట. మేము ఇప్పుడే కర్నూలులోకి ఎంటర్ అయినాము. ఫస్ట్ హాస్పిటల్ దగ్గర పోయి ఆడ ఓపీ రాపించుకుంటాం. తొందర అయితే ఆడ చూపించుకొని పోతాం. లేదంటే ఇంకా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత చూపించుకొని ఇంటికి వస్తాము. డాడీ ఎగ్జామ్ పోయినాడు. మమ్మల్ని కార్లోనే పెట్టేసి బోర్ కొడుతుంది. ఇంకా ఉడక వస్తుంటే నేను డోర్ తెరుచుకున్నా. మా తమ్ముడు అయితే బాగా పండుకున్నాడు. ఏమంటే వానికి ఉడక చెమటలు పడుతున్నాయి. మా మమ్మీ కూడా ఏం చేయాలో అర్థం కాక మా మమ్మీ కూడా పండుగైంది. 5 అవుతుంది. మా డాడీ ఇంకా రాలే. ఛాన్స్ అయిపోయింది. ఏం ఎగ్జామ్ రాస్తున్నాడో, ఎన్ని బుక్లెట్లు రాస్తున్నాడో వచ్చినాక చూద్దాము. నాకు మాత్రం బోర్ కొడుతుంది. అట్టే ఆకలి కూడా వేస్తుంది. చూడండి, మా తమ్ముడు మాత్రం బాగా ఆడుకుంటున్నాడు. మాకే ఎనర్జీ లేక ఆడుకోలేకున్నాం. ఫైనల్లీ మా డాడీ వచ్చేసినాడు. డాడీ ఎట్లా రాసినావు? అది దేవుడు చెప్పాలి. నా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసాము. డాక్టర్ కోసం వెయిటింగ్. డాక్టర్ పేరు డాక్టర్ ఏ మౌనిక, స్కిన్ స్పెషలిస్ట్ అండ్ కాస్మెటాలజిస్ట్, లక్ష్మీ సాయి క్లినిక్. ఫ్రెండ్స్, మనము ఇప్పుడు ఇంటికి పోతున్నాము. హైదరాబాద్ చెప్తుంటే తినేసి బిర్యానీ వేసుకోవాము అని వచ్చినాము. హైదరాబాద్ చెప్స్. హ్యాండ్ డ్రైయర్. మనం ఇప్పుడే హైదరాబాద్ చెఫ్కి అయితే వచ్చేసాము. ఖాళీగా ఉంది. టైం 7:30 అయింది అంతే. ప్రజెంట్ అయితే ఖాళీగా ఉంది. సరే, ఏమి ఇచ్చినారు ఆర్డర్? 2 బిర్యానీనా? చిన్నోడు నువ్వు 2 బిర్యానీ. అందరు కలిపి 2 బిర్యానీ అయిపోగొట్టండి చూద్దాం.
అయిపోయినాక మళ్ళీ తిందరు. చూసుకుంటావా? అయిపోకూడదు 2 బిర్యానీలు చూసుకుందాంలే. 2 బిర్యానీలు అయితే వచ్చేసినాయి మనకి. చిన్న నీకు కూల్ డ్రింక్ కూడా కావాలా? పడక చికెన్ బిర్యానీతో పాటు కూల్ డ్రింక్ కావాలంట. ఇజ్జుడు పిల్లల ప్లేట్లు కూడా గుంజుకొని వేసింది. 2 ప్లేట్లు. ఎట్టుంది బిర్యానీ? సస్తే బాగుందా? చిన్న బాగుందా? సూపరా. ఇంకా మనం బిర్యానీ తినేసి డోన్కి వచ్చేసాము. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వ్లాగ్తో కలుద్దాం. బాయ్.